హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కూడా కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా వచ్చేసి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, విడోలు, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా మనకు ఎప్పటినుంచి ఏపీలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు? ముందుగా ఏ కేటగిరీ వాళ్ళకు అవకాశం ఇస్తారు? ఎలా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది? అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి? ఎక్కడికి వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ విధంగా మీకు పూర్తి సమాచారం గురించి చెప్తాను. దీంతో పాటుగా ఏపీలో ఉన్నటువంటి డిజేబుల్డ్ పర్సన్స్‌కి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కూడా కల్పించబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఈ తేదీ నుంచి అన్నమాట. సో, ఇక దీనికి సంబంధించి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కొరకు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేసుకొని వెళ్ళాలి? వీటిని కూడా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, ఏపీలో ఎన్నో రోజుల నుంచి కొత్త పెన్షన్‌లకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా అప్లికేషన్స్ స్టార్ట్ చేయలేదు మనకు ప్రభుత్వం. దీంతో ఎవరు కూడా దీన్ని నమ్మడం లేదనమాట. ఇంకా ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించి అవకాశాలు కల్పించబోరేమో, దరఖాస్తులు ఎటువంటివి మొదలుపెట్టరేమో అని అనుకుంటూ ఉన్నారు. అలా ఏం లేదండి. ఖచ్చితంగా కొత్త పెన్షన్‌లకు అవకాశాలైతే కల్పిస్తారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక మేనిఫెస్టోలో తీసుకొచ్చారు. కొత్త వారికి 50 ఏళ్ళున్నటువంటి వాళ్ళకు అవకాశాలు ఇస్తామనని. సో, ఇక చెప్పిన విధంగానే ఖచ్చితంగా మనకు ఈ కొత్త పెన్షన్‌లకు కూడా అవకాశాలు ఇస్తారు. బట్ ఏంటంటే కేటగిరీస్ వైస్‌గా ఛాన్సెస్ అయితే వస్తాయండి. అందరికీ కూడా ఒకసారిగా ఇవ్వరనమాట. సో, రీసెంట్‌గా మీరు గనుక చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు, డయాలిసిస్ చేసుకునేటువంటి వాళ్ళకు వీళ్ళందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. జిల్లాకి 200 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పెన్షన్లకు అవకాశాలు ఇస్తామని పత్రికాముఖంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్డేట్‌ని కూడా రిలీజ్ చేశారు. బట్ ఇంకా స్టార్ట్ కాలేదు అప్లికేషన్స్. ముందుగా అవకాశాలు కల్పించినట్లయితే నేనేవైతే కేటగిరీస్ చెప్పానో వీళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఇస్తారు. దాని తరువాత 50 ఏళ్ళున్నటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, 60 ఏళ్ళున్నటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్‌ల వారికి, విడోవులకు, ఓకేనా, ట్రాన్స్‌జెండర్స్‌కు ఇలా పలు రకాల కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు మన ఏపీలో. సో, వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తారండి. బట్ కొంచెం టైం అయితే పడుతుంది. ముందుగా వచ్చేసి నేనేవైతే చెప్పానో ఆ కేటగిరీ వాళ్ళకు స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లలో కూడా చెప్పాను. ఈ ఎప్పటినుంచి స్టార్ట్ చేస్తారు అప్లికేషన్స్ అనే డౌట్ చాలామందికి కూడా ఉంది. సో, మాక్సిమం మనకు ఈ నెలాఖరు లోపల లేదా ఏప్రిల్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అప్లికేషన్స్ మొదలవుతాయి. ఫస్ట్ దివ్యాంగులకు, వికలాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు, డయాలిసిస్ చేసుకునేటువంటి వాళ్ళకు వీళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి స్టార్ట్ చేయబోతున్నారు. ఓకేనా? సో, వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ముందుగా నేనేవైతే డాక్యుమెంట్స్ చెప్తానో ఆ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి గైస్. ఫస్ట్ వచ్చేసి ఈ వికలాంగులకు సదరం సర్టిఫికేట్ ఉండాలి. సదరం సర్టిఫికేట్‌లో మినిమమ్ 40% ఖచ్చితంగా ఉండాలి. మినిమమ్ 40% అంటే 40% పైన ఎంతైనా ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. 100% లోపల. సో, అలాగే ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకొచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ క్యారీ చేసుకొని వెళ్ళాలి మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు. మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక పర్సన్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? సో, అలాగే మీకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో కూడా క్లియర్‌గా వన్ బై వన్ చెప్తానిప్పుడు. సో, స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది అప్లికేషన్ ఫార్మ్ అని, ఇందులో వివరాలు మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగే ఉంటాయి. అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇది కాదనమాట. బట్ డీటెయిల్స్ మాత్రం మీరు సేమ్ ఇందులో ఎలా ఉన్నాయో అలా ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని యొక్క ప్రాథమిక వివరాల్లో ఆధార్ నంబరు. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఆధార్ నంబర్ మీరు ప్రతి ఒక్క అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఉన్నా సరే ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుంది ఖచ్చితంగా. దాని తర్వాత ఈ యొక్క దరఖాస్తుదారుని పేరు ఉంటుంది. వాళ్ళ యొక్క తండ్రి పేరు లేదా భర్త పేరు, లింగము. ఇక వచ్చేసి ఆధార్ కార్డ్ ప్రకారము డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి. కులము, మతము, దాంతో పాటుగా విద్యా అర్హత. సో, ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించి
డివోర్స్డ్ అయితే డివోర్స్డ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్, విడో అయితే విడోవు. ఓకేనా? వీటిల్లో. సో, నెక్స్ట్ మొబైల్ నంబరు. ఇక్కడ 2 అడ్రెస్‌లయితే ఉన్నాయి మనకు. ముఖ్యంగా పర్మనెంట్ అడ్రెస్సు, ప్రస్తుత అడ్రెస్సు. సో, ఇవి 2 కూడా మీకు ఒకటే అయినట్లయితే రెండిట్లో కూడా సేమ్ అడ్రస్ డీటెయిల్సే పెట్టుకోండి. సో, ఇక్కడ పెన్షన్ రకాలు చాలా కూడా ఇచ్చున్నారు. సో, ఇందులో ఏ రకమైతే అది ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత వికలాంగుల పెన్షన్ అయినట్లయితే నేను చెప్పాను కదా! సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. సో, ఇక్కడ రాసుకోవాలి సదరం సర్టిఫికేట్ ఐడీ నంబర్, దరఖాస్తుదారుని ఉపకులం, రిలేషన్ టైపు, ఇన్‌కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్స్, ఫైనల్‌గా డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు. ఆధార్ జిరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ జిరాక్స్, రైస్ కార్డు, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రము, గడిచిన 6 నెలల క్రితం కరెంట్ బిల్లు జిరాక్స్‌లు. సో, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్‌తో యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఒక ఫోటో, అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా? డీటెయిల్స్ మాక్సిమం ఇదే ఉంటాయి. అప్లికేషన్ మోడల్ ఏమన్నా చేంజ్ అయితే అవ్వచ్చు కానీ. చూద్దాం, ముందు ముందు రోజుల్లో అప్డేట్స్ వస్తాయి. నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను ఛానల్ నుంచి. ఇకపోతే రిమైనింగ్ 50, 60 ఏళ్ల వరకు ఎప్పుడు అవకాశాలు కల్పిస్తారు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్‌కు, విడోలకు వీళ్ళందరికీ కూడా అంటే, ఈ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఈ కేటగిరీ వాళ్ళకి పూర్తి అయిన తర్వాత రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకైతే ఛాన్సెస్ అయితే వస్తాయండి. వెయిట్ చేయండి. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అందరికీ అవకాశం ఉంటుంది. ఇక ఏపీలో దివ్యాంగులకు, వికలాంగులకు ఇంద్రధనుస్సు పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారండి. ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం అనేది ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో అమల్లోకి అయితే వచ్చేస్తుంది. సో, ఆ 18వ తారీఖు నుంచి దివ్యాంగుల, వికలాంగులు రాష్ట్రంలో ఫ్రీ బస్ సౌకర్యం అనేది పొందొచ్చు. ఆ రోజు నుంచి ప్రయాణం ఫ్రీగా చేసుకోవచ్చండి. సో, మీరు ఫ్రీ బస్ ప్రయాణం చేసేటప్పుడు క్యారీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ముఖ్యంగా దివ్యాంగులు, వికలాంగులు మీ దగ్గర ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అయినా సరే, ఈడీఐడి కార్డు అన్నా సరే, సదరం సర్టిఫికేట్ అయినా సరే. సదరం సర్టిఫికేట్‌లో మినిమమ్ 40% ఉండాలి. 40% నుంచి 100% లోపల ఉంటే ఖచ్చితంగా మీకు ఫ్రీ బస్ సౌకర్యం వర్తిస్తుంది. దాని తర్వాత మీ తోటి సహాయకులు ఎవరైతే ఉంటారో ఎస్కార్ట్స్ అనమాట. ఈ ఎస్కార్ట్ పర్సన్‌కి 50% రాయితీ ఉంటుంది. 50% రాయితీ అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్‌గా బస్ టికెట్ ధర రూ. 50 అనుకోండి. సో, దానికి రూ. 25 మీరు పే చేసుకోవాలి. రూ. 25 రాయితీ వస్తుంది. ఇలాగా. సో, అలాగే మీకు కొంతమందికి కొంతమందికి అంటున్నా, కొన్ని బస్సుల్లో ఈ దివ్యాంగులకు, వికలాంగులకు 50% రాయితీ అనేది అలాగే కొనసాగుతుంది. ఇప్పటివరకు మీరు ఎంతైతే పొందుతూ ఉన్నారో 50% రాయితీ అనేది అది అలాగే కొనసాగుతుంది. దాన్ని మాత్రం క్యాన్సిల్ చేయడం లేదు. ఈ ఇంటర్ స్టేట్ బస్సులు ఏవైతే ఉంటాయో ఆ బస్సుల్లో, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో, వీటన్నిటిలో కూడా. ఓకేనా? సో, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. 18వ తారీఖు నుంచి ఫ్రీ బస్ సౌకర్యం పొందొచ్చు మీరు రాష్ట్రంలో. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.